అందరికీ నమస్తే అండి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు గత 3 నెలల నుంచి ఇది బాగా వినిపిస్తున్న మాట. మే నెలాఖరు నుంచి కూడా జాతీయ స్థాయి మీడియాలో అనేక సందర్భాల్లో రకరకాల గాలి వార్తలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని లీక్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా నిన్న బీజేపీ కేంద్ర కార్యవర్గం ప్రక్షాళన జరిగింది. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ గారు తన కొత్త టీంని ఎంపిక చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ముగ్గురికి జాతీయ స్థాయిలో స్థానం కల్పించారు. పురంధేశ్వర్ గారికి జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ పదవుల పంపిణీ పూర్తయింది కాబట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వబోతున్నారో, కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు జరగబోతున్నాయి. ఈ వారంలోనే జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిలో కొన్ని ఇంతకుముందు రకరకాల పుకార్లు, రకరకాల గాలి వార్తలు వస్తూనే ఉన్నాయి. సో అయితే మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పించారు కాబట్టి ఆ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకుంటారు. ఎవరిని తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. అలాగే పీయూష్ గోయల్ గారు, ఆయన కూడా ప్రస్తుతం వాణిజ్య మంత్రిగా ఉన్నారు, వాణిజ్య శాఖ మంత్రిగా. ఆయన్ను కూడా తప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు బీజేపీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు కాబట్టి బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పదవి అనే ఫార్ములా ఫాలో అవుతారు. ఆ ప్రకారం ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే హర్దీప్ సింగ్ పూరి గారు సహజ వాయువుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈయన పనితీరు మీద కూడా ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి, తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే ఈయనను కూడా తప్పించే అవకాశం ఉంది. అలాగే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు. ఆమెను ఆ శాఖ నుంచి తప్పించి మరో కీలకమైన శాఖను ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. అలాగే అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం 3 కీలకమైన శాఖలు చూస్తున్నారు. సో ఆయన్ను శాఖ మార్చే అవకాశం ఉంది. అలాగే ప్రహ్లాద్ జోషి గారు, ఈయన దగ్గర కూడా 3 శాఖలు ఉన్నాయి. అలాగే అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్, జ్యోతిరాదిత్య సింధియా, మున్సుఖ్ మాండవియా వీళ్ళు కూడా 2 ప్రధానమైన శాఖలు నిర్వహిస్తున్నారనమాట. సో వీళ్లకు కూడా శాఖలను అంటే అమిత్ షా గారి దగ్గర హోంశాఖ ఉంటుంది. సో అతని దగ్గర ఉన్న శాఖ వేరే వాళ్ళకి వేరే శాఖ మారుస్తారనమాట. ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు చెప్పుకోవాలి. ఈసారి యూత్కి ఎక్కువగా అవకాశం ఇవ్వబోతున్నారు, అండ్ బీసీలకు ఎక్కువగా అవకాశం ఇవ్వబోతున్నారు. అండ్ త్వరలో ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అలాగే తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. తెలంగాణ నుంచి ఆల్రెడీ ఇప్పటికే బండి సంజయ్ గారు ఉన్నారు, అండ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి డీకే అరుణ గారికి కూడా కేంద్ర మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి డీకే అరుణ గారికి. సో దాదాపుగా 20 మార్పులు చేర్పులు జరుగుతాయి. అందులో 8 నుంచి 10 కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. నితీష్ కుమార్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఇస్తారు ఖచ్చితంగా. అలాగే రాఘవ్ చద్దా గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు 5 నెలల కిందట. సో ఆయనకు కూడా ఏదో ఒక సహాయ మంత్రి పదవి అయినా ఇచ్చే అవకాశం ఉంది. అంటే దేశ చరిత్రలో యంగెస్ట్ క్యాబినెట్ చూపించాలి అనేది ఎందుకంటే ఇప్పుడు యువతలో ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే యూత్ క్యాబినెట్, అంటే తన క్యాబినెట్లో అరౌండ్ యావరేజ్ ఏజ్ 40+ ఉండే వాళ్ళని చూసుకుంటున్నారనమాట. దానిలో భాగంగానే కొంచెం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే కనిపిస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే ప్రస్తుతానికి టీడీపీ నుంచి 2 ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మీద 3 ఉన్నారు. సో ఇంకొకరికి ఎవరికైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అది రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో ఇస్తే చిత్తూరు ఎంపీ గారి పేరు వినిపిస్తోంది. లేని పక్షంలో బైరెడ్డి శబరి గారి పేరు కూడా వినిపిస్తోంది. ఏదైనా సహాయ మంత్రి పదవి ఇస్తారనేది పేర్లు జస్ట్ పుకార్లు మాత్రమే వినిపిస్తున్నాయి. బైరెడ్డి శబరి గారు నంద్యాల ఎంపీగా ఉన్నారు, ఆమె పేరు కూడా. అలాగే తెలంగాణలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డీకే అరుణ గారికి ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఓవరాల్గా 20 శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. భారీ ప్రక్షాళన జరుగుద్ది. ఇది 2029 ఎన్నికల టీమ్గా నరేంద్ర మోదీ గారు చూస్తున్నారు. సో అందుకు రాబోయే వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేలాగా, అండ్ అరౌండ్ 40-45 ఏజ్ మధ్యలో ఉండేలాగా, అండ్ రాజకీయంగా చాలా యాక్టివ్గా చైతన్యంగా ఉండేలాగా, అండ్ ఈ జెట్ చేసే విమర్శలను, సీజేపీ లాంటి పార్టీలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేలాగా అటువంటి వాళ్ళని చూస్తున్నారనమాట. సో దానికోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతానికి కేంద్రం స్థాయిలో కసరత్తు జరుగుతుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రధాన కార్యదర్శి శక్తికాంత్ దాస్ కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన్ను బహుశా ఆర్థిక శాఖ ఇస్తారేమో అని కూడా అంటున్నారు. అలాగే
అనురాగ్ ఠాకూర్ గారు మాజీ మంత్రి, గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే శ్రీకాంత్ షిండే మహారాష్ట్ర నుంచి ఆయన్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన శివసేనలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయన్నమాట. కుల సమీకరణాలు ఖచ్చితంగా ఫాలో అవుతారు అండ్ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు అండ్ అతి త్వరలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలను కూడా చూడబోతున్నారు. ఇలా భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.